హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంబసింగి. అండ్ నైట్ మేము వచ్చేసరికి అయితే ఇక్కడ వెహికల్స్ అనేవి లేవు. ఇప్పుడు మాత్రము మస్తు వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. అసలు ఎంత చల్లగా ఉందంటే మీరే చూడండి, నోట్లోకి వెళ్ళి ఎట్లా వస్తుందో. నిజంగా చాలా చల్లగా ఉంది. ఇంక ఈ చల్లలో వాటర్తో మేము ఇంకా ఫేస్ వాష్ ఇట్లా చేసుకున్నాము. ఇప్పుడైతే మేము లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడాలి, ఒకవేళ వాకింగ్ అయితే వాక్ అవుతుంది, లేదంటే ఇక్కడ జీప్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో దాంట్లో అన్న వెళ్దామని చెప్పి చూస్తున్నాం. ఎర్లీ మార్నింగే ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ, అంతమంది ఉన్నారు చూడండి. అండ్ ఇంకా వీకెండ్ వాటికి చాలామంది వచ్చారు అనుకుంటా ఇక్కడికి. ఫైనల్గా అయితే పైనకి అయితే వచ్చినాము. చాలా మంది ఉన్నారు ఇక్కడ. అసలు ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి, పబ్లిక్ కూడా ఉంటారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇవాళ. ఓపెన్ చేయలేదు అయింది. घुसने का देखो. ఇక్కడ లోపలి రావడానికి అయితే 20 రూపీస్ టికెట్ అనమాట. 20 రూపీస్ టికెట్ తీసుకొని మేమైతే వ్యూ పాయింట్ చూడండి అయితే స్టార్ట్ అయిపోయినాం. దిలీప్ ఎంతమంది ఉన్నారు చూడండి వ్యూ పాయింట్ చూడండి. కానీ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు. ఇదైతే ఒక 2 hours ఏమి ఉన్నాం అనుకుంటా. అసలు ఏం కనబడుతుంది. గమ్మన వెళ్ళిపోతున్నాం ఇక సీదా కిందికి వెళ్ళి. అసలు నైట్ ఈ రూట్లో మేము కార్లో వచ్చినాము. అసలు ఎట్లా అంటే కొంచెం భయం అనిపించింది. నైట్ మేము వచ్చిన దానికన్నా ఇది కొంచెం 2 kilometers ఏమో అనుకుంటా. మొత్తం కింది నుంచి పైన దాకా 2 kilometers ఉంటుంది. సారీ 2.5 kilometers ఉంటుంది. చలి కానీ గలీజ్గా చలి పెడుతుంది. సేమ్ జాతరకు వచ్చినట్టే వచ్చారు ఇదంతా. కానీ అసలు సన్ రైజ్ వచ్చి చూడలేదు సరిగ్గా, ఎందుకంటే ఆ రష్కి సరిగ్గా చూడలేదు అసలు. ఇప్పుడైతే ఇక నడుచుకుంటూ పోతున్నాం. ఎంతసేపు పొద్దున వచ్చేటప్పుడు జీప్లో వచ్చినాము, ఎందుకంటే సన్ రైజ్ చేయడం మిస్ అవుతుంది అని చెప్పి వచ్చినాము. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఇప్పుడు వేసేది ఏమున్నది, నెక్స్ట్ అరకు పోయేది ఉన్నది. అందుకని చెప్పి సీదా నడుచుకుంటూ అయితే కిందికి వెళ్ళిపోతున్నాము. మొత్తం 2.5 kilometers అయితే ఉంటుంది. కానీ నేచర్లా ఇంత చల్లగా ఉంది తెలుసా. నైట్ అయితే మొత్తం ఇట్లా నోట్లోకి వెళ్ళి ఇట్లా పొగలు వస్తున్నాయి. అట్లా అనిపించింది. మొత్తం ఫుల్ చల్లగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి అయితే మొత్తం క్లౌడ్సే పడుతున్నాయి. క్లైమేట్ అయితే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మేము ఇంటి నుంచి వెళ్ళి అయితే అరకు అయితే స్టార్ట్ అవుతున్నాం.
ఇక్కడ తిందామని చెప్పి ఆయన ఉన్నారు. ఎవరైనా లంబసింగి నుంచి వెళ్ళి అరకు వెళ్ళే రూట్లో ఇక్కడ టిఫిన్ సెంటర్లో టిఫిన్ ట్రై చేయండి. పూరి మాత్రం అద్దరిపోయింది, ఎగ్ దోశ కూడా అద్దరిపోయింది. రీజనబుల్ ప్రైజెసే, అంటే మరీ ఎక్కువ లేవు మరీ తక్కువ లేవు, జస్ట్ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ నుండి అండ్ మన ఏమంటారు అరకు వచ్చేసి 80 కిలోమీటర్స్ ఏమో ఉంది, 2.5 hours చూపిస్తుంది. మొత్తం ఘాట్ రోడే ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు ఘాట్ రోడ్ కూడా వెళ్ళాలి. Hi guys. Hey guys. Hey guys. లంబసింగి నుంచి వెళ్ళి అరకు వెళ్ళే రూట్లు మాత్రము అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే లొకేషన్స్ మాత్రము అసలు క్రేజీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము లంబసింగి నుంచి వెళ్ళి ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాతకి లెఫ్ట్ సైడ్లో ఇది వాటర్ ఫాల్ అని చెప్పి బోర్డు కనిపిస్తుంది అనమాట. మేము అక్కడికి అయితే వచ్చినాము ఇప్పుడు. అండ్ ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా మస్తు ఉన్నది. అసలు చెప్పాలంటే లొకేషన్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు చెప్పని కూడా మాటలు వస్తారు, అంత అట్లా ఉన్నాయన్నమాట లొకేషన్స్. ఇక్కడ సీకులు అమ్ముతున్నారు అనమాట. టేస్ట్ ఎట్లుంది రాబి? మస్తుందా? అండ్ మనం ఈ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్ అంట. ఇప్పుడే కడుతున్నారు మంచిగా. వాటర్ ఫాల్స్ లోపలికి పోవడానికి అయితే 300 రూపీస్ అనమాట. 300 అంటే పర్ పర్సన్ కాదు, మేము 5 members ఉన్నాము కాబట్టి పర్ పర్సన్కి 60 రూపీస్ లెక్క పడ్డది. అండ్ ఇదే అవార్డు. ఇదైతే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వెళ్ళి మనం మొత్తం కింద కనబడుతుంది. అండ్ కిందికి వెళ్ళాలంటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రూట్, అది ఇంకా సపరేట్ రూట్ మళ్ళీ. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ వాటర్ ఫాల్కి రావడం మాత్రం వర్త్ అనిపించింది మాకైతే. ఇక్కడ రెయిన్బో ఫామ్ అవుతుంది. వాటర్ ఫాల్ నీళ్ళు మాత్రము ఎంత చల్లగా ఉన్నాయంటే డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మనం ఏమంటారు ఐస్ అయిన వాటర్ బాటిల్ ఉంటుంది కదా, తీసి కొంచెం పక్క పెట్టిన తర్వాత వాటర్ అయినాక అవి తాగితే ఎట్లుంటుంది, ఆ వాటర్ మన మీద పడితే ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోండి. సేమ్ అట్లున్నారన్నమాట వాటర్. అయినా సరే ఒక ½ hour ఉన్నాం వల్ల ½ hour జర మస్తు అనిపించింది. వాటర్ కూడా చల్లగా ఉన్నాయి, మొత్తం ఫ్లో అయితేనే ఉన్నాయి వాటర్. అండ్ ఇక్కడ సీకులు, స్వీట్స్ అట్లాంటివి అన్నీ అమ్ముతున్నారు. ఓకే, వర్త్ పెట్టవచ్చు, టేస్ట్ మాత్రం బాగుంది. అండ్ ఇప్పుడైతే మేమైతే అరకుకు ఇంకా యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళి 70 kilometers ఉంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే అరకుకి వెళ్తే వెళ్తున్నాం అనమాట. కానీ ఎండ అయితే మాత్రము చాలా ఉడుకుతుంది. అరకుకి అయితే రీచ్ అయిపోయినాం ఫైనల్గా అయితే. ఇప్పుడు పోతుంది అరకులో బొటానికల్ గార్డెన్ చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. దాని తర్వాతకి ట్రైబల్ మ్యూజియం, దాని తర్వాతకి ఏమో తెలియదు. ఈ 2 కవర్ చేసుకున్నాక నెక్స్ట్ చూద్దాం. వెల్కమ్ టు బొటానికల్ గార్డెన్ పార్క్, అరకు వ్యాలీ.
చేశాడు భయ్యా. కూలిపోయింది ఆ పైన. ఇక్కడ టికెట్కి సేమ్ ప్రైస్ అనమాట 60. అండ్ మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. లోపలికి పోయినాం, అంతగానం ఇక తిరగాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే ఏం లేదు, ఓన్లీ ట్రీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి ఉన్నాయి. మరి ఏమంటారు దానికి సైంటిఫిక్ నేమ్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక అక్కడికి అయితే రిటర్న్ వచ్చేసినాము. ఎందుకంటే ఇంకా మీకు కవర్ చేసుకోవాల్సింది బుర్రా కేవ్స్ ఉంది, ఇంకా అరకు వ్యాలీ ఉంది, అంటే అవి ఉన్నాయి. అండ్ ఇంకా ఒకవేళ వీలైతే మాకు వైజాగ్ కూడా వెళ్ళేది నైట్, చూడాలి మరి. ప్రతి అయితే ఇక్కడ లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. బుర్రా కేవ్స్ అయితే 5 o'clock క్లోజ్ చేశారంట. సో చూడాలి మరి. యాక్చువల్లీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనబడ్డది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మంచిగా కనబడుతుంది చూడండి. లంచ్ అయితే స్కిప్ చేసినాము. బ్యాంబూ చికెన్ ఉండే అది తిన్నాము. అండ్ ఇంకా మొక్కజొన్న కంకి ఉంటుంది కదా అది తిన్నాము. ఇక అయిపోయింది, తినేసినాము. అండ్ ఇప్పుడు మేమైతే టువర్డ్స్ వైజాగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి 80 kilometers ఏమో ఉంది. లెఫ్ట్ సైడ్లో కొంచెం ఆపినాం అనమాట చూద్దామని చెప్పి. కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తే వాటర్ ఫ్లో మంచిగా పడుతుంది అని చెప్పి చూస్తున్నాం. Seriously, what is this? This is heaven. Ding, ding, ding.